గుడివాడ నియోజకవర్గంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు ఓటర్ దరఖాస్తుల సేకరణ పంపిణీ పూర్తయిందని, అయితే మరింత మంది ఓటర్లకు అవకాశం కల్పించేందుకు ఎన్నికల సంఘం మరో 10 రోజులు గడువు పొడిగించిందని అన్నారు. ఓటర్ల జాబితాలో నమోదైన చిరునామాలో లేకుండా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, ఉద్యోగం లేదా వ్యాపార కారణంగా వేరే చోట నివసిస్తున్న వారి వివరాలను పరిశీలించగా మొత్తం 4909 మంది పర్మనెంట్ మైగ్రేషన్ కేసులు గుర్తించినట్లుగా వెల్లడించారు. వీరిలో చాలా మంది ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించలేదని తెలిపారు. గడువు ముగిసేలోపు ఓటర్లు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పిస్తే వారి పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో చేర్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఒకవేళ గడువు తర్వాత కూడా పేరు లేకపోతే డ్రాఫ్ట్ జాబితా ప్రచురణ అనంతరం కొత్తగా ఓటర్ నమోదు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే ఎన్నికల సంఘం వెబ్సైట్ ను లేదా గుడివాడ, గుడ్లవల్లే, నందివాడ తహసీల్దార్ కార్యాలయాలు, గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో 182,634 మంది ఓటర్లు ఉన్నారని, మరణించిన 7,915 మంది ఓటర్లను గుర్తించినట్లుగా తెలిపారు. అలాగే 2 చోట్ల ఓటు ఉన్న 3,732 మంది డూప్లికేట్ ఓటర్లను గుర్తించి తొలగింపు చర్యలు చేపట్టినట్లుగా ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. గుడివాడ పట్టణ మరియు గుడివాడ నియోజకవర్గంలోని మండలాలైన గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి. ప్రక్రియలో భాగంగా ఈ నెల 14 వరకు కూడా మీ దగ్గర నుంచి ఫామ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి అన్నీ కూడా డిజిటైజ్ చేయడం జరిగింది. ఎన్నికల సంఘం వారు మరొక 10 రోజులు పొడిగించారు కాబట్టి ఇంకా మిగిలిన ఓటర్లు ఎవరైతే మొదటి విడతలో మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఈ పర్మనెంట్ మైగ్రేషన్ కింద ఆబ్సెంట్, షిఫ్టెడ్ కేసెస్ ఉన్నారో ఈ పర్మనెంట్ మైగ్రేషన్ కింద 4,998 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆబ్సెంట్ కేసెస్ అంటే మన దగ్గర వాటర్ లిస్టులో ఉన్న చిరునామాలో కాకుండా వారు ఇల్లు మారటం కానీ, లేదంటే వేరే ప్రాంతానికి వెళ్ళటం కానీ, లేదు అక్కడే ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ వ్యాపార రీత్యా వేరే ప్రదేశాల్లో ఉంటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు మాకు ఫామ్ అందజేయలేకపోయారు. కావున 10 రోజుల అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు ఫామ్ అందజేసినట్లయితే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులోకి మీ పేరు వచ్చేలాగా ఉంటుంది. ఈ 10 రోజుల సమయం మించిపోయిన తర్వాత కూడా మీ ఫామ్ రాలేకపోయినప్పటికీ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పేరు లేకపోతే 31వ తారీఖున పబ్లికేషన్ చేసిన డ్రాఫ్ట్ నుంచి అప్పుడైనా మీరు కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. కావున వీలైనంత వరకు కూడా ఇప్పుడే మీరు ఫారాలు అందజేయవలసిందిగా కోరుతున్నాము. వీటిపైన మీకు సందేహాలు కానీ ఏమైనా మీకున్న క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా డైరెక్ట్గా ఆన్లైన్లో చేయొచ్చు. లేదనంటే తహసీల్దార్ కార్యాలయము గుడ్లవల్లేరు, గుడివాడ, నందివాడ, అట్లాగే టౌన్ మున్సిపల్ ఆఫీసు, గుడివాడ ఆర్డీఓ ఆఫీసులో కూడా మేము హెల్ప్ డెస్క్ పెట్టాము. ఇక్కడ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తున్నాం. సార్ ఇప్పటి వరకు గుడివాడకు సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్కి డిజిటైజ్ చేసింది 1,82,634 మందిని చేశాము. అట్లాగే డెత్ కేసెస్ కింద ఓటర్లు చనిపోయిన వారిని 7,117 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ 2 ఓట్లు ఉండి మన నియోజకవర్గంలో కానీ వేరే నియోజకవర్గంలో కానీ 2 ఓట్లు ఉండి ఇక్కడ ఓట్లు తొలగించడానికి గుర్తించినవి 3,792 గుర్తించడం జరిగింది.